పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. కన్యా రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రాశ్యాధిపతి దశమ స్థానాధిపతి కూడా బుధుడి. దశమ స్థానం అంటే మనం చేసే వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం, కర్మస్థానము, రాజ్యస్థానం అంట. దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి ఏ పనైనా సరే, తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా సరే ప్రాక్టికల్గా ఉంటుంది. అలానే మీ జన్మరాశికి 8వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ఆవేశం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు సమస్యలు తీసుకొచ్చి పెడతాయి. ఎవరైతే కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలతో కొంచెం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి కూడా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా డబ్బు కానీ, రిలేషన్షిప్ విషయంలో కానీ జాగ్రత్తలు పాటించాలి. అలానే మీ ఇక్కడ 9వ స్థానంలో మనకి 15వ తేదీ ఉదయం 9:30, 10 గంటల వరకు కూడా రవి 8వ స్థానంలో ఉంటాడు. కానీ తర్వాత 15వ తేదీ ఉదయం నుంచి మీ రాశికి 9వ స్థానంలో ప్రవేశిస్తాడు. అంటే రవి 8, 9 స్థానాలలో సంచరించేటప్పుడు, 8వ స్థానంలో సంచరించేటప్పుడు ఊహించని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కానీ 15వ తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్య భగవానుడు మీ రాశికి 8వ స్థానం, 9వ స్థానంలో ప్రవేశిస్తాడో ఒక్కసారిగా ఊహించని అదృష్టం పెరుగుతుంది, అదృష్టం మారుతుంది. ప్రయాణాల పరంగా కానీ, ఉన్నత విద్యపరంగా కానీ, విదేశీ అవకాశాల పరంగా కానీ బ్రహ్మాండమైన అనుకూలత పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. కానీ 7వ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి అపార్థాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అపార్థాలకు తావివ్వకండి. మొత్తం మీద ఈ 10 రోజుల కాలాన్ని కనుక మనం పరిశీలిస్తే సహనము మరియు తెలివితో ముందుకెళ్లే వారికి మాత్రమే విజయం వరిస్తుంది. సహనం ఉండాలి, కొద్దిగా తెలివితేటలు, మేధస్సును ఉపయోగించాలి. అటువంటి వారికి మాత్రమే గొప్ప విజయాలు వస్తూ ఉంటాయి. ప్రధానంగా అయితే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి అయితే మాత్రము చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో శీఘ్రమైనటువంటి ఫలితం కలుగుతుంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందంటే, ఈ సమయంలో కన్యా రాశి వారికి పని ఒత్తిడి అంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి వరకు ఉండి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఊహించినటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కన్యా రాశి వారు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. నిద్రలేమి కూడా పెరిగిపోతూ ఉంటుంది. సహచరులతో చిన్న చిన్న మాటల కారణంగా కొన్ని టెన్షన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ బుధవారం రోజున గణపతిని ప్రార్థించడం, పచ్చ పెసలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మరి 12వ తేదీ రాత్రి 7:06 నుంచి ఇక 14వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ సమయంలో సంబంధాలు చాలా కీలకమవుతాయి. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకోవటం అనేటటువంటి చాలా అవసరంగా మారుతుంది. బిజినెస్ పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాటల వలన అపార్థాలు రాకుండా చూసుకోవాలి. కానీ కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఖచ్చితంగా ఎవరైతే కుటుంబపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు శివపార్వతులను కనుక ధ్యానించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా శుక్రవారం రోజున పాలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉండేటటువంటి ఈ రోజులు కనుక పరిశీలిస్తే ఇక్కడ మీకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఊహించనటువంటి అనుకోనటువంటి ఖర్చులు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. అయితే ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు బాగా పెరుగుతూ ఉంటాయి. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకొని అధ్యయనం చేసేటటువంటి కాలంగా ఇది ఉండబోతుంది.
అనవసరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కలగకుండా ఉండటానికి ఖచ్చితంగా మహామృత్యుంజయ మంత్రజప పారాయణం చేయడం చాలా మంచిది. ఇంకా మీకు వీలైతే హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేయండి. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కన్యారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగాన్ని అదృష్టకాలంగా ఉండబోతుంది. ప్రయాణాల పరంగా కానీ, ఉన్నత విద్య పరంగా కానీ, విదేశీ సంబంధాలలో కానీ గొప్ప అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త మీరు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి ఆరాధన చాలా మంచిది. 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ సమయంలో మీకు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే పేరు ప్రతిష్టలపై ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. మీరు చేసినటువంటి పనికి బ్రహ్మాండమైన గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. పెద్దల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు కానీ, మీటింగ్స్ కానీ, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కానీ అన్నీ కూడా ఆల్ ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే అహంకారం వల్ల కొన్ని సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. ఇంకా మీకు వీలైతే గోధుమల దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరైనా సరే ఇంకా ఇవి కన్యారాశులకు సంబంధించిన ఫలితాలు. ఎవరైనా సరే ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.